ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ మరింత ఊపందుకుంది. కాంగ్రెస్ బీజేపీ నేతల వాంగ్మూలాలను ఇప్పటికే నమోదు చేసుకున్న సిట్ దూకుడు పెంచబోతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుకు త్వరలోనే నోటీసులు జారీ చేసేందుకు సిట్ సిద్దమవుతున్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకు సిట్ ఎదుట విచారణకు హాజరైన సస్పెండెంట్ మాజీ పోలీస్ అధికారులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వీరిని విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు విచారణకు హాజరైన ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు సహా నిందితులందరూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కీలక నేతల ఆదేశం మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు అంగీకరించారు. వారు చెబితేనే విపక్ష లీడర్ల ఫోన్లు ట్యాప్ చేశామని ఎంక్వైరీ సమయంలో ఒప్పుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఆదేశాలు ఏ విధంగా ఇచ్చారు అనే అంశంపై సిట్ ఆరా తీయగా కొన్నిసార్లు మౌలికంగా, మరికొన్నిసార్లు వాట్సాప్ మెసేజ్లు పంపించారని వాంగ్మూలంలో పేర్కొన్నట్టు తెలిసింది. దీంతో సిట్ అధికారులు కేటీఆర్, హరీష్ రావులను ఎంక్వైరీకి పిలిచే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే బాధితులుగా ఉన్నట్టు వారందరినీ పిలిచి వారి యొక్క స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీ నాయకులు, మామూలు లోకల్ లీడర్లు, సాధారణ సిటిజన్స్ ని విట్నెస్ ని చేకూర్చే విధంగా పోలీసులు వారందరినీ పిలిపించి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని వాళ్ళందరినీ కూడా విట్నెస్ కిందకి పరిగణలోకి తీసుకొని త్వరలో ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నారు. ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరికి త్వరలో నోటీసులు అందబోతామనే ఒక ప్రచారం జోరుగా సాగుతా ఉంది. సిట్ అధికారుల విచారణకు ఇప్పటికే సస్పెండ్ అయినటువంటి మాజీ పోలీస్ అధికారులు ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, భూజంగారావు వీళ్ళంతా కూడా పోలీసుల ముందు హాజరైనప్పుడు ఈ ఆదేశాలు ఎవరి నుంచి వచ్చాయి, ప్రభుత్వం నుంచి వచ్చాయా, రాజకీయ నాయకుల నుంచి వచ్చాయా, ఇది అఫీషియల్ గా జీవో ఏదైనా సర్కులర్ రిలీజ్ చేశారా, అన్అఫీషియల్ గా మీకు రిక్వెస్ట్ చేస్తే మీరు ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారంటూ కూడా పోలీసులను క్వశ్చన్ చేయడంతో ఆ సస్పెండెడ్ పోలీసులంతా కూడా తిరిగి మాకు హరీష్ రావు, కేటీఆర్ చెప్పడం కారణంగానే వాళ్ళ ఆదేశాల ప్రకారంగా ఇన్ని రోజుల పాటు ఫోన్ ట్యాపింగ్ జరిపామంటూ కూడా వాళ్ళ పేర్లని స్వయంగా ఇన్వెస్టిగేషన్ లో ఈ పేర్లు ప్రస్తావించారు సస్పెండెడ్ పోలీసులు అంటూ కూడా ప్రచారం సాగుతా ఉంది. ఇదే విషయంలో సిట్ అధికారులు త్వరలో హరీష్ రావుకు, కేటీఆర్ కి ఇద్దరు కూడా నోటీసులు అందజేసి ప్రభుత్వం చేతిలో ఉందని, ప్రభుత్వాన్ని అడ్డగోలుగా ఉపయోగించుకోవచ్చని, పవర్స్ ని మిస్యూజ్ చేయొచ్చని, వచ్చేది కూడా తమ ప్రభుత్వమే అంటూ కూడా ఈ దుశ్చర్యకు పాల్పడి ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కి పాల్పడ్డారంటూ మాత్రం సిట్ ఇన్వెస్టిగేషన్ లో బయటపడితే డెఫినెట్ గా ఇద్దరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే ప్రాథమికంగా సస్పెండెడ్ పోలీసులు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నటువంటి నిందితులు ఇచ్చినటువంటి ఆధారాల ప్రకారంగా హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కూడా తమకు ఈ ఆదేశాలు జారీ చేశారు. కొన్నేమో వీళ్ళు ఫోన్ ద్వారా మెసేజ్లు పెట్టి దాని ద్వారా ఈ నెంబర్లు ట్యాపింగ్ కి పాల్పడమని, కొన్నేమో మౌఖికంగా, కొన్నిసార్లు వాట్సాప్ మెసేజ్లు పెట్టి ఈ డేటా అంతా కూడా బయటకు తీయండి, వీళ్ళ కన్వర్సేషన్ వినండి, వాళ్ళని ఏదో రకంగా కట్టడి చేయండి, వాళ్ళని పూర్తి స్థాయిలో అరికట్టాలి అంటూ కూడా హరీష్ రావు, కేటీఆర్ నుంచి వచ్చినటువంటి ఆదేశాలు, మెసేజీల ప్రకారంగానే మేము ఇన్ని రోజుల పాటు పోలీసుల డ్యూటీలు చేశామంటూ కూడా ఆ పేర్లను కూడా వాళ్ళే స్వయంగా ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. వీరు చెప్పినటువంటి విషయాలంతా కూడా స్టేట్మెంట్ రూపంలో సిట్ అధికారులు రికార్డ్ చేసుకుని ఉన్నారు కాబట్టి దీని ఆధారం చేసుకుని హరీష్ రావుని, కేటీఆర్ ని త్వరలో పిలిపించి ఇద్దరిని కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కేటీఆర్ కి మీరు ఉపయోగించినటువంటి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ అన్నిటి కూడా హ్యాండ్ ఓవర్ చేయాలి, మీ ద్వారానే ఈ ఆదేశాలు వచ్చాయి, మీరే ఈ నిర్ణయాన్ని తీసుకొని ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారిని టార్గెట్ గా చేసి నిత్యం ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేశారనే ఒక అనుమానాలు ఉన్నాయి కాబట్టి అంటూ కూడా ఏసీబీ అధికారులు ఈ కేసుకు సంబంధించి ఈ వివరాలు సమర్పించాలి. ఫార్ములా ఇరేసింగ్ కేసులో అనేది ఒక విచారణ ఒక పక్క సాగుతా ఉంటే, ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి నేరుగా సస్పెండ్ అయినటువంటి పోలీస్ అధికారులు ఈ కేసులో ఉన్నటువంటి నిందితులు హరీష్ రావు, కేటీఆర్ చెప్పడం కారణంగానే మేము ఈ ఆదేశాలు పాటించి మా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు కీలకమైనటువంటి వ్యక్తులు కాబట్టి వారి ఆదేశాల ప్రకారంగా పనిచేశామంటూ మాత్రం క్లియర్ గా సస్పెండెడ్ నిందితులు ఈ వివరాలు తెలియజేయడంతో త్వరలో హరీష్ రావుకి, కేటీఆర్ కి నోటీసులు అందజేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే రవితేజ, బీఆర్ఎస్ నుండి కేటీఆర్, హరీష్ రావును విచారణకు పిలిస్తే ఆ తర్వాత నేరం నిరూపణ అయితే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? నిజంగానే కేటీఆర్, హరీష్ రావు పేర్లని ప్రస్తావించారా, ఇది కేవలం ప్రచారం మాత్రమే సాగుతా ఉందన్న దానిపై మాత్రం సిట్ దీనిపైన క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.
ప్రతిసారి సిట్ పోలీసులు ఇటు మీడియాకు ఏ కన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా అటు బాధితులకు నిందితులకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తూ వారి నుంచి అయితే స్టేట్మెంట్ రికార్డ్ తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు పోలీసులు సస్పెండ్ అయినటువంటి అధికారులు ఈ కేసులో ఉన్నటువంటి నిందితులు హరీష్ రావు, కేటీఆర్ పేర్లు ప్రస్తావించినట్టయితే డెఫినెట్ గా ఈ ఇద్దరికి నోటీసులు అందజేసి ఈ కేసులో మీ పేర్లు వినబడతా ఉన్నాయి, మీ పాత్ర ఏంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో, మీ పేర్లు మీరు చెప్పడం కారణంగానే ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డామంటూ మాత్రం నిందితులు చెప్తా ఉన్నారు. దీనిపైన మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో సిట్ కార్యాలయానికి హాజరయ్యి అక్కడ మీ ప్రస్తావన చెప్పుకోండి, దాన్ని బట్టి అది నిజమా కాదా అనే దానిపై కూడా మేము తెలిసాల్సి ఉంటుందంటూ కూడా సిట్ ఈ విషయాన్ని నోటీసుల రూపంలో హరీష్ రావుకు, కేటీఆర్ కి అందజేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నోటీసులు అందజేసిన తర్వాత వారిద్దరి నుంచి వచ్చే రియాక్షన్ ని బట్టి ఏ రకంగా ఈ కేసు ముందుకు వెళ్ళబోతా ఉందనే దానిపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ ఇద్దరు ఆదేశాల ప్రకారంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నట్టుగా కూడా టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అంతా కూడా సిట్ అధికారులు సేకరిస్తే డెఫినెట్ గా ఇద్దరిని కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల కిందకి చేర్చేటువంటి అవకాశం ఉంది. అనుష, అయితే రవితేజ, కాంగ్రెస్ బీజేపీ నేతల వాంగ్మూలాలను అలాగే ప్రముఖులు, వ్యాపారవేత్తలు వాంగ్మూలాలను ఇప్పటికీ సిట్ నమోదు చేసింది. అయితే ఈ లిస్ట్ లో 618 మంది బాధితులు ఉన్నారు. ఇంకా ఈ లిస్టు పెరిగే అవకాశం ఉందా? కావాల్సినటువంటి సాక్ష్యాధారాలన్నింటినీ కూడా ఇప్పటికే సేకరించారు. ఎవరు ఏ పార్టీకి చెందిన వారు, వివిధ రంగాలకు చెందినటువంటి వారిని ఒక్కరొక్కరిగా పిలిపించి పార్టీ పరంగా ఒకరిని, వ్యాపార పరంగా ఒకరిని, రియల్ ఎస్టేట్ పరంగా ఒకరిని, 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఏ రంగాన్ని ఎక్కువగా టార్గెట్ చేసి ఈ ఫోన్ ట్యాపింగ్ పేరుతో వాళ్ళపై దౌర్జన్యాలు, బెదిరింపులకు డబ్బులు లాగేటువంటి ప్రయత్నం చేశారు, వారి మూవ్మెంట్ ని తెలుసుకుని రాజకీయంగా ఎదుర్కొన్న ప్రయత్నం చేశారు. అన్ని రంగాలపైన ఫోకస్ పెట్టి ఆ రంగం నుంచి ఎవరైతే కీలకంగా ఉన్నారో వాళ్ళని పిలిచి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఇప్పటికే 600లకు పైగా మంది సాక్షులు ఈ కేసులో ఉండబోతా ఉన్నారంటూ కూడా సిట్ ఈ విషయాన్ని దర్యాప్తులో తేల్చి చెప్పడం జరిగింది. దాని ప్రకారంగానే ఒకరొకరిగా పిలిపించి వారి యొక్క స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకుంటా ఉన్నారు. ఈ ఉన్నటువంటి సాక్షుల ప్రకారంగానే ఛార్జ్ షీట్ దాఖలు చేసి టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇప్పటికీ ఆ డేటాని పూర్తిగా డిస్ట్రాయ్ చేస్తున్నారు. ఆ డేటాని దొరకనివ్వకుండా ఈ పోలీస్ అధికారులు పోలీసు తెలివితేటలు ఉపయోగించుకొని ఇవి ఫర్దర్ లో ఉపయోగపడకుండా దాన్ని పూర్తి స్థాయిగా ధ్వంసం చేశారు. కాబట్టి ఇప్పుడు ఈ కేసులో సాక్ష్యాధారాలంటే సాక్షులు ఇచ్చినటువంటి వాటినే పరిగణలోకి తీసుకొని ఈ కేసుని రుజువు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 600లకు పైగా మంది ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా పిలిపించి దాంట్లో కొంతమంది స్టేట్మెంట్స్ కూడా ఇప్పటికే రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఎవరి ఆదేశాల ప్రకారంగా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనే దానిపై కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఆ అనుమానాలన్నీ నివృత్తి చేసుకోవడానికే ఈ అధికారులని క్వశ్చన్ చేసినప్పుడు తిరిగి వాళ్ళు కేటీఆర్, హరీష్ రావు ఆదేశాల ప్రకారంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డానంటూ కూడా స్వయంగా వారే పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఒప్పుకోవడంతో ఇద్దరికి నోటీసులు ఇచ్చి త్వరలో సిట్ అధికారులు విచారణ చేపట్టేటువంటి అవకాశం ఉంది. వీరి ఆదేశాల ప్రకారంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నట్టుగా రుజువు అయితే మాత్రం డెఫినెట్ గా చట్టపరంగా వీరందరూ కూడా జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. సునీత, రైట్ రవితేజ, థ్యాంక్ యూ.